ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా పంపిణీ. నాదెండ్ల మనోహర్. వరద ముప్పు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. 25 కేజీల బియ్యంతో పాటుగా లీటర్ పామాయిల్, కేజీ పంచదార, కేజీ పప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోస్ట్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. 2 లక్షల మందికి సరుకుల పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశామని, రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డుల ద్వారా కానీ, థంబ్ ఇంప్రెషన్ ద్వారా కానీ పంపిణీ చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి మేము వచ్చి సరఫరా చేయాలనే ఒక ప్రయత్నం మాత్రం రేపు చేసి సక్సెస్ అవుతామని మేము ఆశిస్తున్నాం. అట్లా ఏం లేదండి. ఈరోజు ఒక ప్రాంతంలో మేము ట్రయల్ రన్ చేద్దామని అనుకున్నాం. సో ఈరోజు సుమారు 4:30-5 ఒక డివిజన్ మొత్తం సాచురేషన్ మోడ్లో మేము పూర్తి చేసి చిన్న లోపాలు ఏమైనా ఉంటే సర్దిద్దుకుని రేపు ఉదయం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి నమస్కారం. అన్ని ఏర్పాట్లు చేశాం. పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందించుతున్న ఈ వివిధ సరుకులతో పాటు మార్కెటింగ్ శాఖ ఈరోజు ఉదయం నుంచి కూడా పౌరులందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్సిడీ రూపంలో కూరగాయల పంపిణీ కూడా ప్రారంభించారు. ధరల స్థిరీకరణ ఎట్టి పరిస్థితిలో జరగాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ హెచ్చరించి పొరపాటున కూడా సామాన్యుల దగ్గర అధికంగా ధరలు సేకరించే విధంగా జరగకూడదనే ఒక ప్రయత్నం ఖచ్చితంగా మా శాఖ నుంచి ఇతర శాఖల నుంచి కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి జరగబోయే ఈ ఎక్సర్సైజ్ చాలా డీటెయిల్డ్గా ఎంతో లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దానికి పోలీస్ శాఖ వారు, అదేవిధంగా ఇరు శాఖల్లో ఉన్న అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో వార్డు సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులు వీళ్ళందరితో కలిసి రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రతి ఇంటికి కూడా ఈ పాస్ మెషిన్ ద్వారా నమోదు చేయించుకుని వాళ్ళకి సరుకులు అందించే కార్యక్రమం ఇంటింటికి వచ్చి అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని ప్రభుత్వం తరఫున కోరేది, దయచేసి కొంచెం సమన్వయం పాటించండి, సహకరించండి. ప్రతి ఒక్కరికి అందించాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు ఆదేశించారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులు పడుతున్నారో ముందుగా వారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతాలతో మొదలు పెట్టమన్నారు. కాబట్టి రేపు వీలైనంత వరకు రేపు ఉదయం 10 గంటలకే మొదలుపెట్టి రాత్రి వరకు కూడా కొనసాగి ఎక్కువ శాతం మేము రేపే పూర్తి చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు చాలామంది గ్యాస్ సిలిండర్ల గురించి, గ్యాస్ స్టవ్ల గురించి, కనెక్షన్స్ గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దానిపైన ఈరోజు ఎల్పిజి సరఫరా చేసే 3 కంపెనీలతో కూడా మీటింగ్ నిర్వహించాం. వారు కూడా ముందుకు వచ్చి ఆదుకుంటామనే అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు 12 ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. 12 ప్రాంతాల్లో ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వీరికి ఏ సమస్య ఉన్నా కూడా సిలిండర్ల విషయంలో కానివ్వండి, గ్యాస్ స్టవ్ల విషయంలో కానివ్వండి, పైపుల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా వారు ఇబ్బంది పడకూడదు. అనవసరంగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి టెక్నీషియన్స్ కోసమో సర్వీస్ పీపుల్ కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా 12 ప్రాంతాల్లో ఈ ఎల్పిజి సరఫరా చేసే కంపెనీస్ 3 కూడా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళు 3 కూడా రేపు ఉదయం నుంచి వారు కూడా ఈ ఉచితంగా ఈ సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25 కిలోలు బియ్యం ఒక బస్తా అయితే మిగతా సరుకులు అన్నీ కూడా కలిపి ఒక బస్తాలో మేము పొందుపరిచి లీటర్ పామాయిల్తో పాటు ప్రతి ఇంటికి కూడా మేము సరఫరా చేసే విధంగా ఉచితంగా ఏర్పాటు చేశాం. మరొకసారి
ప్రజలందరినీ కూడా నేను కోరేది సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోరేటి ఆదిమూలం ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ మండిపడ్డారు. తనపై ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం చేయడంతో పాటు ఒక హత్యాయత్నం చేశారని, టీడీపీకి చెందిన ఒక మహిళ ఆరోపణలు చేయడం ఆ పార్టీకే సిగ్గుచేటని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపిస్తున్న ఆ మహిళ ఏపీలో కాకుండా పక్క రాష్ట్రంలో మీడియాతో మాట్లాడిందంటే తను ఎంత భయపడుతుందో అర్థమవుతుందన్నారు. నమస్తే. ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం కోనేటి ఆదిమూలం యొక్క ప్రవర్తన, మహిళపై చూసినటువంటి ప్రవర్తన సభ్య సమాజము విస్తుపోయేలా ఉంది. ఆ మహిళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత. ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ప్రవర్తనకి వీటికి అత్యాచారం చేశాడు, తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక మహిళ సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనేటువంటి భయంతో, అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని మీడియా ముందుకొచ్చి లెటర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడాను ఈరోజు బయటపడితే సభ్య సమాజం అంతా కూడాను విస్తుపోతుంది. ఒక మహిళ పట్ల ఒక శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడమే కాకుండా ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని, లేకపోతే నీ అంతు చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా 2 పేజీల లెటర్లు, వీడియో సంబంధించిన 2 పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ అందులో పూర్తి సాక్ష్యాధారాలు కూడా 6వ తేదీ జూలై 6వ తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ 109 సాయంత్రం 4 గంటలకు ఒకసారట. తర్వాత జూలై 17, 2024 అదే భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబరు 105లో మధ్యాహ్నం 3 గంటలకంట. అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచిన స్థితిలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడాను శిక్షలు పడవు, వారి మీద కేసులు నమోదు కావు, వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ హైదరాబాద్లో వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఇది బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దానికి సంబంధించినటువంటి కాల్ లిస్ట్ కూడాను ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలతో వచ్చింది. 100 కాల్స్, నిమిషాలకు అర్ధరాత్రులు కాల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి పేరుతో ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకేసుకుంటారా? అది కూడా ఏం పెట్టారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకంట. ఇది అసభ్యంగా ప్రవర్తించినందుక, అత్యాచారం చేసినందుకు ఏమీ పనిష్మెంట్ లేదా? హత్యాయత్నం చేస్తామని బెదిరించినందుకు కేసు తీసుకోరా? కనీస విచారణ వేయరా? ఆయన మీద కేసు పెట్టరా? ఏం జరుగుతుంది? ఒక సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలే వారి ప్రభుత్వం మీద నమ్మకం లేక పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నా బాధ ఇదే అని తప్పించుకోండి అక్కడ భయంతో పక్క రాష్ట్రాల్లో ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మీరు ఈ మహిళకు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ఆ మహిళా మంత్రివర్యులు, హోంశాఖ మంత్రి అయినటువంటి ఆ హోంశాఖ మంత్రివర్యులు ఒక్కసారి ఇటు చూడండి. ఎటు పక్క పార్టీ వాళ్ళ మీద విద్వేషం చెలరేగి చేస్తూ ద్వేషముతో దాడులు గొడవలు చేస్తున్నారు కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతకి మీ పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే కేసులు పెట్టరా? విచారణ చేయరా? జస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అలా వేస్తే
చేతులు దులిపేసుకుంటే ఆహా ఏమి డ్రామాలు ఏంటి. ఖచ్చితంగా మహిళలకి రాష్ట్రంలో మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నటువంటిది కానీ, పసిపిల్లల మీద 3 సంవత్సరాల మీద అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ రోజుకొక సంఘటన చూస్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు. కరకట్ట మురిగిపోతుందని తెలుసు కూడా అనుమతులు లేని బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు. వరదలు రావడంతో బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఇవన్నీ కాదు, కరకట్టపై ఉన్న బాబు నివాసం కూల్చేసి శబాష్ అనిపించుకో అని అన్నారు. వరదలు తుఫాన్లు మనకేం కొత్త కాదు. చాలా సందర్భాల్లో వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, చాలామంది నిరాశ్రయులయ్యారు. అనేక సందర్భాల్లో వారందరికీ ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి తగిన విధంగా మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి. ఇది చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. సరే, ప్రభుత్వం ఏదో 9 మందో 10 మందో 20 మందో చనిపోయారని చెప్తున్నా, సుమారుగా 47 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి. అది వందల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం కాదు, మాత్రమే కాదు, సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరటం. విజయవాడ ఫస్ట్ ఫ్లోర్, కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవడం, ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్న వారు మరణించటం, ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతూ ఉన్నది, ఆసుపత్రులకు చేరుతూ ఉన్నాయి. బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం, ఇంతమంది చనిపోవడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి, అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు? చిన్నవారు మీరు అనొచ్చు, కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు 28వ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు అలర్ట్స్ ఇచ్చారు. తుఫాన్ రాబోతుంది, వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి అలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు? కనీసం ఒక రివ్యూ పెట్టారా? హోమ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, లేదు ఇరిగేషన్, వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని అలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే చెప్పమంటున్నా. కమాన్ టెల్ మీ, ప్రపంచానికి చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్టలా. 28వ తారీఖు అలర్ట్ వచ్చింది, 30వ తారీఖు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడబట్టాయి కదా,
నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్లి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళగిరిలో పెట్టుకున్నారు. ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు, అక్కడ బురద అయిపోయింది గ్రౌండ్ అంతా, వెళ్లే పరిస్థితి లేదు వాతావరణం. ఏం చేశారు మీరు? 30వ తారీఖున